హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసానండి. క్యాప్సికమ్ పెసరపప్పు. ఈ కర్రీ మాత్రం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ కొంతమంది కర్రీ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పెసరపప్పు వేసి చేయండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మనం సొరకాయ పప్పు, బీరకాయ, టమాటా ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని కట్ చేసేసుకోవాలి. మన గింజలు అన్నీ తీసేసుకొని అయితే మంచిగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని సేమ్ మనం ప్రాసెస్ పోపు దినుసులు వేసుకొని ఒక పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ, కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువనే వేసేసుకొని మంచిగా కొంచెం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచేసుకోండి. ఎందుకనంటే ఇది పప్పు కాబట్టి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని, పసుపు కూడా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కలిపైతే పెట్టేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే నేనైతే పెసరపప్పును కొంచెం ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. మేము ఏంపేసి పెట్టేసుకుంటాం పక్కకు. ఆ వేంపి పెట్టేసుకున్న పప్పును కూడా ఇందులోకి అయితే వేసేసుకొని మొత్తము ఈ తాలింపు అనేది ఈ పప్పుకు క్యాప్సికమ్ పట్టే వరకు ఉంచాలి. అలా కలిపేసుకొని పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఈ క్యాప్సికము, ఈ పప్పు అనేది ఆయిల్లోనే ఫ్రై కావాలి. అలా ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అది స్మెల్ కూడా నోరు ఊరిపోతుంది, అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. అసలు పప్పు మనం ఎలా చేసినా బాగుంటుంది కదా అండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్లో ఫ్రై అయిపోయాక మళ్ళీ ఒకసారి మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మనం వాటర్ అనేది యూజ్ చేయం కాబట్టి కొంచెం తొందర అడిగంటిపోతుంది. అందుకోసమే మధ్యలో మూత పెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్లో ఫ్రై అయిపోయాక మీరు పచ్చిమిర్చితో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు కాబట్టి ఆ క్యాప్సికమ్ ముక్కలు, ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం తెలియదు కాబట్టి నేను కారపొడి వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఇలా కలిపేసుకున్నాక కూడా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఉప్పు కారం వేసుకున్నాక కూడా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఇట్లా పొడి తింటారు అనుకుంటే మాత్రం జస్ట్ ఇందులోనే ఆయిల్లోనే సిమ్లో పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మాత్రం పొడిగా చాలా బాగుంటుంది. కానీ కొంచెం మా ఇంట్లో తినరు, అందుకోసమే ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిపోయాక తర్వాత మనము ఒక టీ గ్లాస్ మన కప్పు ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ కప్పడైతే వాటర్ పోసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ ఇక వాటర్ పోసేసినాం కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకైతే ఉడికిపోతుంది. పెసరపప్పు అనేది మనకి ఈజీగా ఉడికిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మా ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ తినరు, క్యాప్సికమ్ గుత్తి చేస్తాను. అది కాకుంటే ఇలా పప్పు వేసి ఈ 2 అయితేనే తింటారు, లేకుంటే అస్సలు తినరు. చూసారా, వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి, పప్పు కూడా మనకు ఉడికిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకుంటే వాటర్ కూడా మనకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. అద్దు మనకు పొడి కావాలంటే మొత్తం వాటర్ పోయే వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ చూసి సపోర్ట్ అయితే చాలా ఇస్తున్నారు, వీడియోస్ మంచిగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకొక 5 మినిట్స్ అయిపోయాక చూసారా వాటర్ అంటే ఎగిరిపోయినాయి. మనకి ఈ ప్రాసెస్లో ఇంత ఉంటే చాలు. మరీ పొడి ఉన్న రైస్ అయితే పొడి అయిపోతుంది. ఇలా ఉంటే కొంచెం లూజ్గా మనకు తినేటప్పుడు కొంచెం ఈజీగా మంచిగా ఉంటుంది. కర్రీ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ మనకైతే. ఇక స్టవ్ బంద్ చేసుకోవడం. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.